కొత్తగా మున్సిపాలిటీ అయింది. 4 వార్డులు వచ్చినాయి, 4 కౌన్సిలర్లు వచ్చారు. మా వరలక్ష్మి, మా నరసింహన్న, మా ఓప్రకాష్, మా సురేంద్ర భాస్కర్ నలుగురిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా తరలి వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఒక మాట అడిగిర్రు, కాంగ్రెస్ వచ్చింది, బస్ ఫ్రీ చేసిండ్రు, చాలా మంచి పని చేసిండ్రు, కానీ అంతకుముందు గంటకు బస్ వచ్చు, ఇప్పుడు రోజుకొకటే బస్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అదంతే, ఇంత బెల్లం చెప్తారు, బెల్లం చేస్తారు, అంతా మాదే చేస్తామంటారు. ఫ్రీ బస్ అన్నారు, ఇలా తిడుతురు మా అక్క చెల్లెళ్ళు, అయితే బాధపడుతుర్రు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మాకు గంటకు వచ్చే బస్సులు బంద్ చేసి ఒక్క బస్ వేసి 1000 మందిని ఎక్కమంటే ఎట్లెక్తారయ్యా? ఎట్లెక్తారు? ఇది పద్ధతి? ఇది న్యాయమా? ఏదైనా పరిపాలన? 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చి, ఒక్క బస్సు వస్తుంది, రోజుకొక్క బస్సు. ఇక్కడ 2000 మంది జనాభా, ఇక్కడ ఈ ఊర్లో 3000 మంది జనాభా. ఒక్క బస్సు ఎట్లయితుంది? పిల్లలు స్కూల్ పోవాలి, కాలేజ్ పోవాలి, ఉద్యోగాలకు పోవాలి, ఇన్ని ఉంటాయి. తప్పకుండా బస్సులు వేపించే బాధ్యత నాదే. అదే మాదిరిగా ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజు గుడి కట్టిస్తున్నారు, భవన్ కట్టిస్తున్నారు, పెండింగే. ఎల్లమ్మ గుడి కట్టిస్తున్నారు, పెండింగే. పోచమ్మ గుడి కట్టిస్తున్నారు, పెండింగే. రెడ్డి భవన్ కట్టిస్తారు, యాదవ్ భవన్ జాగలే లేదు. అప్పుడు ఏం చేసినా మనమే చేసినాం. టిఆర్ఎస్ ఈ రోడ్లన్నీ అద్దం లెక్క టిఆర్ఎస్ టైంలో అయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, అభివృద్ధి లేదు, ఎవరు 2 ఏళ్ల సంది వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఈసారి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. జై కేసీఆర్.